ఆదరణకర్తను మీ మధ్యన ఉంచుతూ వెళుతున్నాను అన్నాడు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ మధ్యకు రాడు. ఆయన ఏం చేస్తాడు అంటే సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. ఆదరణకర్త మన మధ్యనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. యుగ సమాప్తి వరకు మనతోనే ఉంటాడు. అయితే ఆదరణకర్త ఆయన మన మధ్య నివాసం ఉంటున్నాడు, మనకు బోధిస్తున్నాడు, మనం నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించట్లా. ఎందుకని అంటే మనుషులు స్వార్థ ప్రియులు, బింకములాడువారు, అతిథి ద్వేషులు, అనురాగ హితులు, వీళ్ళందరూ కూడా ఎవరు అంటే దేవునికి వేరుగా దేవుని మహిమపరచకుండా వారి స్వకీయమైనటువంటి మహిమను వెతుకునడానికి సిద్ధపడుతున్నటువంటి జనాంగం. వీరికి ఆదరణ అంటే ఏంటో దాని పరమార్థం కూడా తెలియదు. దేవుడు మృతులకి దేవుడు కాడు అని రాయబడినది బైబిల్ గ్రంథంలో. మృతులు అంటే ఎవరు అంటే చనిపోయినటువంటి వారు కారు. మృతులు ఎవరు అంటే ఇక్కడ దేహము చనిపోయినంత మాత్రం చేత వారు మృతులుగా. ఎవరు ఆ మృతులు అంటే తీర్పు ఎవరికైతే తీర్చబడుతుందో వారికి ఆయన దేవుడు కాడు. ఎందుకనంటే వారు మొర్రపెట్టినా ఆయన వినటం. అర్థమవుతుంది మీకు? వారు మొర్ర పెట్టినా, గగ్గోలు పెట్టినా, ఎంత ఆర్తనాదాలు చేసినా ఆయన వినడం. ఎందుకని? సమయము సద్వినియోగపరుచుకునుము, సమయమును పోనివ్వక సద్వినియోగ చేసుకునుము. ఒక వ్యక్తి చనిపోయినటువంటి ఇంటికి వెళ్ళినప్పుడు ఆదరణ కూడిక జరిపించుకుంటూ ఉంటారు. ఆ ఆదరణ కూడిక అనేటువంటి దాని యొక్క పరమార్థం ఏంటి? ఎందుకని జరిపిస్తారు? ఎంత వాక్యం చెప్పినా చనిపోయినటువంటి వాడు వినడు. ఎన్ని సందర్భాలు వాక్యం తీసినా చనిపోయిన వ్యక్తి వినడం. ఎందుకనంటే ఆయన ప్రాణవాయువు